క్రైస్తవ్యం దేవుని తాకిడి భౌతికంగా ఉంటే చాలు అనుకునేట్టు అయిపోయారు. ప్రభా నన్ను తాకవా, నన్ను స్వస్థపరచవా, ఈ ప్రార్థనల దగ్గరే ఆగిపోయారేమో. నో డౌట్ ఎట్ ఆల్, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచే దేవుడు మన దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన తప్ప ఎవరండి స్వస్థపరిచేది? ఆయన కంటే గొప్పగా ఎవరైనా స్వస్థపరచగలరా? ఆయన పరమ వైద్యుడు. అయితే ఒక విషయం మనం మర్చిపోకూడదు, ఆయన భౌతికంగా శరీరాన్ని ఎంత స్పీడ్గా అయితే స్వస్థపరుస్తాడో ఆత్మని అంతకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాడు స్వస్థపరచడానికి. పాపం అనే రోగం నీలోంచి పోవాలి అని, అవిధేయత అనే రోగం నీలోంచి పోవాలని, నీ స్వచిత్తం నీలోంచి పోవాలని, ఈర్ష్య, ద్వేషం, కలహం, నిన్ను నువ్వే హెచ్చించుకోవడం, నీకు నువ్వే గొప్పగా కనబరుచుకోవడం, నువ్వు మాత్రమే గ్రేట్ అనుకోవడం, ఇలాంటి నీచమైన నికృష్టమైన దుర్బుద్ధులన్నీ పోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే రాతి హృదయాలు మీలో ఉండొద్దు. మానవ హృదయం ఎప్పుడు మెత్తగా ఉంటుందో అప్పుడే దేవుని మాటలనే విత్తనాలు ఆ హృదయంలో పడి సాగుబడి జరుగుతుంది. సాగుబడి జరిగినప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తుతాయి, దేవునికి ఫలాలు వస్తాయి.